గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే అతిపెద్ద మార్పుకు తెరలించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పాత 150 వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ జీహెచ్ఎంసీని 3 ముక్కలుగా విభజించింది. ఇకపై హైదరాబాద్ మహానగరానికి ఒకరు కాదు, 3 మేయర్లు పాలన సాగించబోతున్నారు. 3 కార్పొరేషన్లలో మొదటిది కోర్ హైదరాబాద్. ఇది జీహెచ్ఎంసీగానే ఉంటుంది. దీని పరిధిలోకి సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, శంషాబాద్ జోన్లు వస్తాయి. ఇక ఐటీ హబ్గా ఉన్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బులాపూర్ జోన్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి ఏర్పాటైంది. మూడోది మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లను కలుపుతూ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసి రూపుదిద్దుకుంది. కొత్త ప్రాంతాల విలీనంతో గ్రేటర్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఊహించిన స్థాయికి చేరింది. గత 2020 ఎన్నికల్లో కేవలం 74 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుత విస్తరణతో ఏకంగా 1.10 కోట్లకు చేరినట్లు అంచనా. వార్డుల విభజన విషయానికి వస్తే కొత్తగా ఏర్పడిన జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 150 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సిఎంసిలో 76 వార్డులు, ఎంఎంసిలో 74 వార్డులను కేటాయించారు. అత్యంత సాంద్రత కలిగిన చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు కోర్ సిటీలోనే ఉండడంతో అత్యధిక ఓటర్ల బలం కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండబోతుంది. ఈ పునర్వ్యవస్థీకరణ వలన ఓటర్లకు, స్థానిక ప్రతినిధులకు పెద్ద ఊరట లభించనుంది. పాత పద్ధతిలో ఒక్కో వార్డులో 50,000 నుంచి 60,000 మంది ఓటర్లు ఉండేవారు. కానీ వార్డులను 300కు పెంచడం వల్ల ఒక్కో వార్డు పరిధి తగ్గి ఓటర్ల సంఖ్య సగటున 35,000 నుంచి 45,000 లోపుకు కుదించబడింది. దీనివల్ల స్థానిక సమస్యల పరిష్కారం మరింత వేగవంతం కానుంది. అంతేకాదు, జనాభా ప్రాతిపదికన ఈ 300 స్థానాలను మరింత హేతుబద్ధీకరించి మొత్తం వార్డులను 400 వరకు పెంచే యోచనలో కూడా ప్రభుత్వం డిలిమిటేషన్ ప్రక్రియను పరిశీలిస్తుంది. అయితే అందరిలోనూ ఉన్న ప్రధాన అనుమానం, ఈ మూడింటికి ఎన్నికలు ఒకేసారి జరుగుతాయా, వేరువేరుగానా అని. ఈ 3 కార్పొరేషన్లు కూడా స్వతంత్ర అధికారాలు, విడివిడి కౌన్సిళ్లు కలిగిన ప్రత్యేక సంస్థలు కాబట్టి వీటికి ఎన్నికలు వేరువేరుగానే జరగనున్నాయి. ఓటర్లు తమ పరిధిలోని కార్పొరేటర్లను విడిగా ఎన్నుకుంటారు. అందుతున్న నివేదికల ప్రకారం ప్రభుత్వం ముందుగా కోర్ సిటీ పరిధిలోని జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి ఆ తర్వాత సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల ఎన్నికలు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా పాత ఉమ్మడి విధానానికి స్వస్తి పలుకుతూ ఈసారి హైదరాబాద్ వాసులు సరికొత్త పాలనా శకానికి ఓటు వేయబోతున్నారు. 100 కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ ఇకపై 3 స్వతంత్ర శక్తులుగా ముందుకు సాగబోతుంది. ఈ విభజన నగర అభివృద్ధిని ఏ తీరాలకు చేరుస్తుందో, రాబోయే ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.